మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు నాసిక్లో గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతాలకు హైఅలర్ట్ జారీ చేశారు. గంగాపూర్ డ్యాం నుంచి 8,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ డ్యాం నుంచి నాసిక్ నగరం మొత్తానికి తాగునీటి సరఫరా జరుగుతోంది. మరోవైపు నాసిక్ త్రయంబకేశ్వర్ ఆలయానికి సైతం భారీగా వరద నీరు పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా నాసిక్లోని పలు ఆలయాలు నీట మునిగాయి. గోదావరి నది ఉప్పొంగడంతో గోదాఘాట్ వద్దనున్న పలు చారిత్రక ఆలయాలు నీట మునిగాయి. వరదల దృష్ట్యా నది ఒడ్డున నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక యంత్రాంగం సూచించింది. అటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాలకు సైతం వరద నీరు పోటెత్తుతోంది. దాంతో అక్కడ ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గోదావరి బేసిన్ లో వరద ప్రవాహం మొదలైంది. స్పందన గోదావరి నది పరివాహక ప్రాంతం ఎక్కడైతే మనకు మహారాష్ట్ర నాసిక్ లో గోదావరి నది ఉద్భవిస్తుందో అక్కడి భారీగా వర్షాలు పడుతున్నాయి. మహారాష్ట్ర నాసిక్ ప్రాంతంలో అక్కడి కూడా గోదావరి నది తన పరుగును ప్రారంభించిందని చెప్పవచ్చు. ఉరుకలేస్తున్నటువంటి గోదావరి నది ప్రవాహం అంతా కూడా మనకు తెలంగాణలోకి ప్రవేశించనున్నది. దీంతో గోదావరి నది నిండుగా ప్రవహించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నాసిక్ లో గోదావరి నది అక్కడ ప్రమాదకర పరిస్థితుల్లో అక్కడ ప్రవహిస్తుంది. సో దీంతో ఇక్కడ జిల్లాలోని పరివాహక ప్రాంతాలు కూడా అలర్ట్ అయ్యాయి. తెలంగాణలో ఒకటిగా మనకి అక్కడ నాగార్జున సాగర్లోకి ప్రవాహం ఎక్కువ వస్తుంది. అక్కడి నుంచి మనకు బాసరకు వస్తుంది గోదావరి నది. బాసర నుంచి ఇక్కడ మన నిర్మల్ నుంచి బాసర నుంచి ఇటు మంచిర్యాల, పెద్దపల్లి, ఇటు జయశంకర్, భూపాలపల్లి నుంచి కాళేశ్వరం ద్వారా తిరిగి పోలవరంకి గోదావరి నది ప్రవహిస్తుంది. సో ఇదంతా కూడా గోదావరి నది జలకళను సంతరించుకునే అవకాశం మనకు స్పష్టంగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలోని గంగాపూర్ డ్యామ్ నుంచి 8,000 క్యూసెక్ల నీటిని అక్కడి రిలీజ్ చేశారు. ఈ డ్యాము చాలా కీలకమైన డ్యాము. ఎందుకంటే నాసిక్ పట్టణానికి మొత్తానికి తాగునీటి సరఫరా కూడా గంగాపూర్ డ్యామ్ నుంచే అందిస్తున్నారు. కాబట్టి గంగాపూర్ డ్యామ్ కూడా ఆల్మోస్ట్ ఫుల్ వాటర్ లెవెల్ కు వచ్చేసింది. దీంతో అక్కడ ఉన్నటువంటి గేట్లను లిఫ్ట్ చేసి 8,000 క్యూసెక్ల నీటిని రిలీజ్ చేశారు. ఇక నాసిక్ త్రయంబకేశ్వరం ఆలయాన్ని సైతం భారీగా వరద నీరు పోటెత్తింది. భారీ వర్షాల కారణంగా నాసిక్ లో చాలా ఆలయాలు కూడా నీట మునిగిపోయాయి. ఎందుకంటే అదంతా కూడా నాసిక్ త్రయంబకేశ్వరం అంతా కూడా పుణ్యక్షేత్రాల్లో చాలా ఆలయాలు ఉంటాయి. సో ఇది ఆలయాలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా ఆలయాలు కూడా అక్కడ వాటర్ లో మునిగిపోయినాయి. కాబట్టి అక్కడ భక్తులను కూడా అప్రమత్తం చేశారు. అక్కడి ప్రభుత్వం అధికారులు కూడా గోదావరి నది చాలా ఉప్పొంగడంతో గోదాఘాట్ వద్ద ఉన్నటువంటి పలు చారిత్రక ఆలయాలు కూడా నీట మునిగిపోయాయి. వరదల దృష్ట్యా నది ఒడ్డున నివసించేటువంటి నది పరివాహక ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ప్రభుత్వం అధికారులు హెచ్చరించింది. మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతానికి సైతం నీటు పోటెత్తుతుంది. ఇక గోదావరి ప్రవాహం మహారాష్ట్రలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల వల్ల కారణంగా గంగాపూర్ డ్యామ్ నుంచి మనకు దాని దిగువన బాబ్లీ ప్రాజెక్టు ఉంటుంది. బాబ్లీ ప్రాజెక్టు రెండు రాష్ట్రాల మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల ఒప్పందాల మేరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లను ప్రస్తుతానికి తెరిచే ఉంటారు. సెప్టెంబర్ మొదటి వారంలో గేట్లను క్లోజ్ చేస్తారు. కాబట్టి అంటే ఈ ఆగస్టు నెల అంతా కూడా వరద కంప్లీట్ గా మనకు బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి వచ్చి నేరుగా అది మనకు ఎస్ఆర్ఎస్పీ డ్యామ్ లోకి చేరుతుంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ లోకి చేరుతుంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు 80 టీఎంసీలే కానీ ప్రస్తుతానికి 45 టీఎంసీ ఉంది. అక్కడ ప్రజెంట్ అయితే మనకు 16,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉంది. కానీ ఇది ఇప్పుడు మనకు నాసిక్ నుంచి వస్తున్నటువంటి ఈ గంగాపూర్ డ్యామ్ నుంచి వస్తున్నటువంటి ఈ వాటరు చుట్టుపక్కల ఉన్నటువంటి గోదావరి బేసిన్, గోదావరి పరివాహక ప్రాంతాలకు వస్తున్నటువంటి వర్షంతో మరింత పెరిగే అవకాశం ఉంది. దాదాపు రేపు ఉదయం వరకు ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉంది. 50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కనుక ఒక 2-3 రోజుల పాటు వస్తాయి. ఇప్పుడున్నటువంటి 45 టీఎంసీలు కాస్త 60-65 టీఎంసీలు కూడా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఒక 1 వీక్ లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిస్థాయి నీటి మట్టాన్ని చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే గోదావరి నది మహారాష్ట్రలో పుట్టింది కాబట్టి అక్కడనే భారీగా వర్షాలు పడడం వల్ల ఆ వాటర్ అంతా కూడా మనకు ఇటు దిగువకు వచ్చేస్తుంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు నుంచి కూడా ఒకవేళ కనుక గేట్లను లిఫ్ట్ చేస్తే ఆ వాటర్ అంతా కూడా మనకు ఇక్కడ ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వస్తుంది. ఎల్లంపల్లి
ప్రాజెక్టు 20.175 టీఎంస్ ల గాను ప్రజెంట్ 15 టీఎంస్ ల వాటర్ ఉంది. ఎందుకంటే ఎల్లంపల్లి నుంచి గోదావరి వాటర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన ప్యాకేజ్ 8 ఇటు నందిమేడారం గాయత్రి పంప్ హౌస్ల ద్వారా అటు మిడ్ మైనర్ ఉన్నటువంటి వాటర్ ను లిఫ్ట్ చేస్తున్నారు. సో ఎల్లంపల్లి కనుక నిండితే ఇక్కడ దిగువ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించినటువంటి సుందిల్ల, అన్నారము, మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్లకు వాటర్ వెళ్తుంది. ఎందుకంటే అక్కడ కాళేశ్వరం వద్ద గోదావరి నదికి ఆల్రెడీ ప్రాణహితం నుంచి కూడా భారీగా వచ్చి చేరుతుంది. మొన్నటి వరకు దాదాపు 9 లక్షల క్యూసెక్ల అక్కడ ఇన్ఫ్లో ఉంది. ఇప్పుడు తగ్గింది. 3.5 లక్షల నుంచి 4 లక్షల క్యూసెక్ల ఫ్లో ఇప్పుడు ప్రాణహిత నది వద్ద మనకు కాళేశ్వరం వద్ద ఉంది. సో ఇటు ఈ గోదావరి ప్రవాహం అటు ప్రాణహిత నది ప్రవాహము రెండు కలితే మనకు ఇక్కడ కాళేశ్వరం వద్ద త్రివేణి సంగమం నుంచి కూడా మరొక దాదాపు 10-12 లక్షల క్యూసెక్ల వాటర్ కూడా దిగువకు వెళ్లి సముద్రం కలిసే అవకాశం ఉంది. సో ఇదంతా గోదావరి బేసిన్ కి సంబంధించినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి ఇటు ప్రాజెక్టు ఎస్ఆర్ఎస్పీ కానీ, ఎల్లంపల్లి కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినటువంటి డ్యాములన్నీ కూడా జలకలను సంతరించుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీ వద్ద కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. ఎప్పటికప్పుడు కూడా 24 గంటల పాటు అక్కడ ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి అధికారులు అక్కడ ఇన్ఫ్లోని అంచనా వేసుకుంటున్నారు. ఎందుకంటే గత సంవత్సరము ఎస్ఆర్ఎస్పీకి ఊహించని విధంగా భారీగా వరద వచ్చి చేరింది. ఊహించిన విధంగా దాదాపు 5 నుంచి 6 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో అక్కడి నుంచి ఎక్కువగా వచ్చింది. సో ఈసారి అలా కాకుండా ఉండడానికి ఇన్ఫ్లో ఎక్కంచేలు వస్తుంది, వరద ఎక్కంచేలు వస్తుంది అనేది పూర్తి స్థాయి అంచనా వేస్తున్నారు. దాన్ని బట్టి ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజ్ పటేల్.